This pathway is known as synthesis of amino sugars. The name itself indicates that sugar means here glucose, which is combined with amino group. Only glucose is not an amino sugar. Can we tell it as amino sugar? Glucose lo amino group unda? Glucose lo amino group unda? సో అప్పుడు దాన్ని అమైనో షుగర్ అన్నాం కదా, ఓన్లీ షుగర్ అంటాం. అదే గ్లూకోజ్ మాలిక్యూల్కి కనుక ఒక అమైనో గ్రూప్ కనుక అటాచ్ అయితే అది డైరెక్ట్గా అటాచ్ అవ్వచ్చు, లేదా దీంతో వేరే ఏదైనా ఏదో కాంపౌండ్తో అటాచ్ అవ్వచ్చు. అప్పుడు దాన్ని ఏమనొచ్చు మనం? అమైనో షుగర్స్ అంటాం. ఈ అమైనో షుగర్స్ అసలు ఎందుకు చేయాలి అంటే, మన బాడీలో చూడండి సెల్స్ దేంతో తయారైనయమ్మా? మెంబ్రెన్స్, గ్లైకోప్రోటీన్స్, అర్థమైందా? అలాగే ఇంకా ఇమ్యునోగ్లోబ్యులిన్స్, గ్లైకోప్రోటీన్స్. బ్యాక్టీరియాలో సెల్ వాల్, గ్లైకోప్రోటీన్స్, గ్లైకోజ్ అమైనో గ్లైకాన్స్, ఇంకా గ్లైకోలిపిడ్స్ మన బాడీలో చాలా కార్టిలేజ్ ప్రోటీన్స్కి, ఓకేనా, ఇలాంటి డిఫెన్స్ మెకానిజమ్స్కి ఈ అన్నిటికి కావాల్సినవి ఏంటంటే గ్లైకోప్రోటీన్స్, గ్లైకోజ్ అమైనో గ్లైకాన్స్, గ్లైకో లిపిడ్స్ అండ్ గ్లైకో షుగర్స్. ఇవన్నీ కావాలి. ఇవన్నిటిని ఈ పాత్వే ఇచ్చేస్తుంది. ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేస్తుంది, ఓకేనా. అందుకని దీన్ని ఏమన్నా ఓవరాల్గా కలిపి సింథసిస్ ఆఫ్ అమైనో షుగర్స్. ఎవరికి ఏ కాంపౌండ్ కావాలో ఆ కాంపౌండ్స్ అన్నీ దీంట్లోంచే తయారవుతాయి. దీంట్లో ఫస్ట్ మాలిక్యూల్ వచ్చేటప్పటికి గ్లూకోజ్ అమ్మ. మరి ఈ పాత్ర ఏ టైంలో జరుగుతుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎనర్జీ ఉంది, సో గ్లూకోజ్ గ్లైకాలసిస్ వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఎనర్జీ ఉంది, వెళ్ళాల్సిన అవసరం ఉందా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మళ్ళీ సంపాదించడానికి వెళ్తారా? వెళ్ళారు కదా. సో గ్లూకోజ్ ఉంది, సో కాబట్టి మళ్ళీ ఎనర్జీకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని ఏం చేస్తామంటే, ఇప్పుడు గ్లూకోజ్ ఈ పాత్ర ఎప్పుడు జరుగుతుందంటే, వెన్ దెర్ ఈజ్ ఏ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ, అప్పుడు ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే వేరే పాత్వేలోకి ఎంటర్ అవుతుంది. అలా చూసుకుంటూ మనం గ్లూకోజ్ ఫర్ ఎగ్జాంపుల్ NADPH2 కావాలనుకో ఏ పాత్వేకి వెళ్తుంది? లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, హెచ్ఎంపిషెంట్ పాత్వేకి వెళ్తుంది అన్నాం, అవునా. వేరేది ఏదైనా కావాలి ఆ పాత్వేకి వెళ్తుంది. అలాగే ఈ పాత్వేలో మనకేం కావాలి? ఇప్పుడు సెల్కి అమైనో షుగర్స్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తుంది పాత్వే? అమైనో షుగర్స్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇంకో పాయింట్ చెప్పాను మీకు, సెల్ లోపలికి గ్లూకోజ్ ఒక్కసారి ఎంటర్ అయితే ఎలా మారుతుంది? గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారిపోతుంది. ఒక్కసారి సెల్ లోపలికి గ్లూకోజ్ ఎంటర్ అయితే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. ఎందుకు మారుతుంది? ఎందుకు మారుతుందంటే, ఒక్కసారి ఫాస్ఫేట్తో అటాచ్ అయితే సెల్ బయటికి ఇంక వెళ్ళదు, అర్థమైందా? అదే ఇక్కడ వచ్చి ఫాస్ఫేట్గా ఇది అటాచ్ అవ్వకపోతే గ్లూకోజ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అర్థమైందా? అందుకోసం మన నేచర్లోగా ఏ ఆర్గానిజంలో అయినా గ్లూకోజ్ కనుక అది సెల్ తీసుకుంటే ఆ గ్లూకోజ్ ఎట్టి పరిస్థితుల్లో సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత అది ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ బ్యాక్టీరియా కానీ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారిపోతుంది, ఓకేనా. సో అందువల్ల గ్లూకోజ్ అనేది ఎప్పుడైనా ఏ సెల్లో తీసుకున్నప్పుడు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గానే మారుతుంది. ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారిన తర్వాత ఎనర్జీ కావాలంటే ఎనర్జీ వైపు వెళ్తుంది, లేదా ఇంకేమైనా కావాలంటే అదర్ హెచ్ఎంపిషెంట్ పాత్వేనా గ్లూకోనేజెన్సీస్ అటు వెళ్తుంది, లేదా మనకి అమైనో షుగర్స్ కావాలా ఆ టైంకి, అప్పుడు ఇటువైపు వస్తుంది పాత్వే. ఇప్పుడు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ వచ్చేసింది. ఇప్పుడు మన సెల్కి ఏం కావాలంటే ఎనర్జీ అవసరంలా, పెంటోజెస్ అవసరంలా, NADPH2 అవసరంలా, ఏం కావాలి? అమైనో షుగర్స్ కావాలి. సో పాత్వే ఇప్పుడు ఎటు షిఫ్ట్ అవుతుంది? అమైనో షుగర్స్ వైపు షిఫ్ట్ అవుతుంది. అందుకని గ్లూకోజ్ సెల్ లోపలికి వచ్చి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఎలా మారుతుంది? ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారాలంటే ఏం కావాలి?
ఏం జరగాలి? ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారాలి అంటే ఏం జరగాలి? గ్లైకాలసిస్లో కూడా ఉంది, ఐసోమెరిజం జరగాలి. ఐసోమెరిజంలో ఏముంది? హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఈ రెండింటికి ఫార్ములా ఏంటి? C6H11O5P. బాండ్లో ఉంది కదా, ఫాస్ఫేట్ వచ్చింది కదా, C6H11O5P. రెండింటికి ఫార్ములా ఒకటే, కానీ స్ట్రక్చర్ మాత్రం తేడా. ఇక్కడ మీరు C6H12O6 కదా అని అనుకుంటున్నారు, కానీ అందులోంచి ఒక హెచ్ పోయి ఒక ఓ పోయి దాని పొజిషన్లోనే ఏమొచ్చింది? H11 అయింది, ఒక ఆక్సిజన్ పోయి ఫాస్ఫేట్ వచ్చింది. ఓకేనా? అది. సో అందుకని గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అంటే ఇక్కడ ఐసోమెరిజం జరుగుతుందన్నమాట. ఓకే, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఈస్ కన్వర్టెడ్ టు ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఈస్ కన్వర్టెడ్ టు గ్లూకోజెమిన్ 6-ఫాస్ఫేట్. ఫస్ట్ గ్లూకోజెమిన్ సింథసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. గ్లూటామేట్ ఇదేంటిది? గ్లూటామైన్. గ్లూటామేట్ వేరు, గ్లూటామైన్ వేరు. గ్లూటామేట్ అనేది ఏంటి? అమైనో యాసిడ్. అమైనో యాసిడ్ అంటే ఒక అమైనో గ్రూపు ఒక కార్బాక్సిల్ గ్రూపు ఉంటుంది. గ్లూటామిన్ అంటే ఒక ఎక్స్ట్రా అమైనో గ్రూప్ ఉంటుంది. అర్థమైందా? అంటే 2 అమైనో గ్రూప్స్ ఉంటాయన్నమాట. అందువల్ల గ్లూటామిన్ లోపలికి వస్తుంది, గ్లూటామేట్గా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఒక అమైనో గ్రూప్ ఏమైంది? ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్కి ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నా వినండి. గ్లూటామిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లూటామిన్ అనుకోండి అమ్మ, దీనికి NH2 ఉంటుంది, 2 NH2లు ఉంటాయి, ఒక COOH ఉంటుంది. గ్లూటామేట్ కనుకో ఒక NH2 ఒక COOH మాత్రమే ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఇది లోపలికి వచ్చింది. అర్థమైందా? ఎలా బయటకు వచ్చేసింది? ఇలా గ్లూటామేట్గా బయటకు వచ్చింది. అంటే ఇంకో అమైనో గ్రూప్ ఏమైంది? ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్కి ఇచ్చింది. ఇచ్చే ఎలా మారిపోయింది? గ్లూకోజెమిన్ 6-ఫాస్ఫేట్గా మారిపోయింది. ఇక్కడ దాకా చూడండి, ఈ దాంట్లో ఎమీన్ అన్న పదం వాడామా? వాడలా. కానీ ఇక్కడ ఏం వాడాం? ఎమీన్ 6-ఫాస్ఫేట్ అన్న అంటే ఎమీన్ అని వాడాం. ఎమీన్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్లూటామిన్ ఇచ్చింది, ఒక అమైనో గ్రూప్ ఇచ్చి గ్లూకోజెమిన్ 6-ఫాస్ఫేట్గా మారిపోయింది. ఓకేనా? ఇంతవరకు క్లియరా? నెక్స్ట్, ఇలా ఒక విధంగా తయారవుతుంది. మన బాడీలో కొన్ని కాంపౌండ్స్లో వేరే చోట గ్లూకోజెమిన్లు ఉంటాయి, గ్లూకోజు అమైనో గ్రూపులు తయారు. అవి కూడా డైరెక్ట్గా పాత్వేలోకి ఎంటర్ అవుతాయి. చూడండి ఇక్కడ, అవి కూడా డైరెక్ట్గా ఎంటర్ అయ్యి గ్లూకోజ్ ఎమిన్ 6-ఫాస్ఫేట్లుగా మారుతాయి. అంటే వేరే దారి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిని వైష్ణవి దారిలో వచ్చింది, వచ్చి ఎక్కడ కలిసింది? లార్డ్ సెంటర్లో కలిసింది. అర్థమైందా? ఇంకో అమ్మాయి వచ్చి ఇటు వచ్చింది, తినొచ్చినా ఎక్కడ కలిసింది? లార్డ్ సెంటర్లోనే కలిసింది. అర్థమైందా? ఆటోమేటిక్గా మీరు ఎటు నుంచైనా రాని, కానీ ఫామ్ అయ్యే కాంపౌండ్ గ్లూకోజెమిన్ 6-ఫాస్ఫేట్ అన్నమాట. ఓకేనా? వేరే వేరే దారుల ద్వారా ఇది తయారు చేయడం. సో గ్లూకోజెమిన్ 6-ఫాస్ఫేట్ ఈజ్ కన్వర్ట్ టు గ్లూకోజెమిన్ 1-ఫాస్ఫేట్. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది? గ్లూకోజెమిన్ 6-ఫాస్ఫేట్ ఈజ్ కన్వర్ట్ టు గ్లూకోజెమిన్ 1-ఫాస్ఫేట్. అంటే ఏం జరిగింది? 6th పొజిషన్లో ఉన్న ఫాస్ఫేట్ ఫస్ట్ పొజిషన్కి షిఫ్ట్ అయింది. అర్థమైందా? అంటే రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా ఒకటే. ఏ మారింది? స్ట్రక్చర్ మారింది. 6th పొజిషన్లో ఉన్న ఫాస్ఫేట్ ఫస్ట్ పొజిషన్. అంటే మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది? ఐసోమెరిజం జరిగింది. ఓకేనా? టు ఫార్మ్ గ్లూకోజెమిన్ 1-ఫాస్ఫేట్. అండ్ దిస్ గ్లూకోజెమిన్ 1-ఫాస్ఫేట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎవరిది? యూటీపీ. యూటీపీ అంటే యూరిడిన్ ట్రైఫాస్ఫేట్. ఏంటది? యూరిడిన్ ట్రైఫాస్ఫేట్ లోపలికి వస్తుంది.
ఏం బయటికి వెళ్ళిపోయింది? పిపిఐ అంటే పైరోఫాస్ఫేట్. 2 ఫాస్ఫేట్లు బయటికి వెళ్ళిపోయినాయి. అర్థమైందా? ఇక్కడ ఎంత ఉంది? 1 ఫాస్ఫేట్. 3 2 వెళ్ళిపోయినాయి అంటే ఎన్ని మిగిలింది? 1 ఫాస్ఫేట్. ఇక్కడో ఫాస్ఫేట్, ఇక్కడో ఫాస్ఫేట్, 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి. అప్పుడు ఏమవుతాయి? యూరిడిన్ డైఫాస్ఫేట్. ఓకేనా? ఏం మిగిలింది? గ్లూకోజెమిన్. సో యూడిపి గ్లూకోజెమిన్గా తయారైంది అన్నమాట. అర్థమైందా స్టెప్? మళ్ళీ రిపీట్ చేయనా? గ్లూకోజెమిన్ 1 ఫాస్ఫేట్ లోపలికి వచ్చింది, యూటీపీ కూడా లోపలికి వచ్చింది. యూటీపీలో ఎన్ని ఫాస్ఫేట్లు ఉంటాయి? 3 ఉంటాయి. 2 బయటికి వెళ్ళిపోయినాయి అంటే ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇది లోపలికి వచ్చినప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి? 1 1 ప్లస్ 1 2. యూరిడిన్ డైఫాస్ఫేట్. డై అంటే 2 ఫాస్ఫేట్లు సరిపోయినాయా? గ్లూకోజెమిన్ వచ్చింది టు ఫార్మ్ యూడిపి గ్లూకోజ్ ఎమిన్. అండ్ దిస్ యూడిపి గ్లూకోజెమిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ద గ్లైకోజో ఎమైనో గ్లైకాన్స్. డైరెక్ట్గా ఎలా మారిపోతుంది? గ్లైకోజో ఎమైనో గ్లైకాన్స్. గ్లైకోజో ఎమైనో గ్లైకాన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ కాంపౌండ్స్. దాని కింద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెపారిన్. హెపారిన్ అంటే ఏంటమ్మా? హెపారిన్ పేరు విన్నారా? యాంటీకోయాగ్యులెంట్. ఏంటది? న్యాచురల్ యాంటీకోయాగ్యులెంట్. మన బాడీలో మన బ్లడ్ క్లాట్ అవ్వకుండా కాపాడుతుంది ఎవరంటే హెపారినే. న్యాచురల్ యాంటీకోయాగ్యులెంట్. అందుకనే మన బ్లడ్ కనుక బయటకు వచ్చేస్తే వెంటనే ఏమవుతుంది? కోయాగ్యులేట్ అయిపోతుంది. కానీ హెపారిన్ దాన్ని కోయాగ్యులేట్ అవ్వనివ్వకుండా అవుతుంది. ఓకేనా? న్యాచురల్ యాంటీకోయాగ్యులెంట్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్లైకోజో ఎమైనో గ్లైకాన్స్. అంటే గ్లైకోజో ఎమైనో గ్లైకాన్స్ తయారు చేసాం మనం. అలా ఇలా గ్లైకోజో ఎమైనో గ్లైకాన్స్ ఎక్కడైతే అవసరం ఉందో అన్ని చోట్ల యూస్ చేసుకుంటాయి. ఇది ఒకవైపు షిఫ్టింగ్. రెండోది, ఇవన్నీ గ్లైకోజో ఎమైనో గ్లైకాన్స్ అవసరం అన్నీ తయారు చేసేసాం. ఇప్పుడు ఇవి వస్తూనే ఉంటాయి కదా, గ్లూకోజ్ ద్వారా వస్తూనే ఉంటే ఇంకా గ్లైకోజో ఎమైనో గ్లైకాన్స్ అవసరం లేదు అని పాత్వే వేరే వైపు షిఫ్ట్ చేసుకుంటుంది. ఎటువైపు? గ్లూకోజ్ ఎమిన్ 6 ఫాస్ఫేట్ ఎవరితో కలిసింది? ఎసిటైల్ కోఏతో కలిసింది. కలిసి చూడండి, ఎన్ ఎసిటైల్ గ్లూకోజ్ ఎమిన్ 6 ఫాస్ఫేట్ 2 కలిపితే ఏమవుతుంది? ఎన్ ఎసిటైల్ గ్లూకోజ్ ఎమిన్ 6 ఫాస్ఫేట్గా మారిపోయింది. ఎన్ ఎసిటైల్ గ్లూకోజ్ ఎమిన్ 6 ఫాస్ఫేట్ ఎపిమిరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏంటది? ఎపిమిరేజ్. ఎపిమిరేజ్ అంటే ఏంటి? మళ్ళీ ఐసోమెరిజమే చేస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఏముంది? గ్లూకోజ్ ఎమిన్ 6 ఫాస్ఫేట్. ఇక్కడ ఏదేముంది? మ్యానోజెమిన్ 6 ఫాస్ఫేట్. గ్లూకోజ్కి మ్యానోస్కి తేడా ఏంటమ్మా? సేమ్ ఫార్ములా, C6H12O6 C6H12O6. బట్ ఏంటంటే ఓహెచ్ గ్రూప్ పొజిషన్ 2nd 3rd పొజిషన్లో మారతాయి. అర్థమైందా? సో అందుకని ఎన్ఎస్టైల్ గ్లూకోజ్ ఎమిన్ 6 ఫాస్ఫేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎపిమిరేజ్ ఎన్ఎస్టైల్ మ్యానోజెమిన్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఎన్ఎస్టైల్ మ్యానోజెమిన్ 6 ఫాస్ఫేట్ బై ఫాస్ఫోఈనాల్ పైరువేట్, బై ద ఫాస్ఫోఈనాల్ పైరువేట్ యాడ్ అవుతుందమ్మా టు ఫార్మ్ ఎన్ఎసిటైల్ న్యూరామినిక్ యాసిడ్ 6 ఫాస్ఫేట్. ఎన్ఎసిటైల్ న్యూరామినిక్ యాసిడ్ 6 ఫాస్ఫేట్. దేనికి సార్ ఇది అంటే దీన్ని షార్ట్కట్లో నాన్న అంటారు. అర్థమైందా? మీ నాన్న కాదు. అర్థమైందా? ఎన్ఎసిటైల్ న్యూరామినిక్ యాసిడ్. ఇది బ్యాక్టీరియాలో ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియల్ సెల్ వాళ్ళలో ఉంటుంది కదా. అర్థమైందా? నానో ఉంటుంది, ప్లస్ మన బాడీలో కూడా ఉంటుంది. ఎన్ఎసిటైల్ న్యూరామినిక్ యాసిడ్కి ఇంకో పేరుంది. ఏంటది? సియాలిక్ యాసిడ్. ఏంటి? సియాలిక్ యాసిడ్ అని కూడా అంటాం. ఎన్ఎసిటైల్ న్యూరామినిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో బి కాల్డ్ సియాలిక్ యాసిడ్. ఎక్కడ ఉంటుంది సార్ సియాలిక్ యాసిడ్? ఆర్బీసీ 120 డేస్కి చనిపోతుంది చూసారా, ఆర్బీసీ మీద ఈ సియాలిక్ యాసిడ్ ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే ఆర్బీసీ మీద ఈ సియాలిక్ యాసిడ్ 120 డోస్కి ఏమవుతుందంటే ఇట్ విల్ బ్రేక్ ఆఫ్. ఎప్పుడైతే సియాలిక్ యాసిడ్ లేదో దీన్ని ఫారెన్గా డిటెక్ట్ చేస్తుంది మన బాడీ. డిటెక్ట్ చేసి ఆర్బీసీని 120 రోజులకి చంపేస్తుంది. అర్థమైంది? ఎలా చచ్చిపోతుందంటే దానికి కారణం ఇది, సియాలిక్ యాసిడ్. సో ఎన్ఎసిటైల్ న్యూరామినిక్ యాసిడ్. సో ఎన్ఎసిటైల్ న్యూరామినిక్ యాసిడ్
ఇంకా ఫర్దర్గా డిగ్రేడ్ అయ్యి గ్లైకోప్రోటీన్స్గా, గ్యాంగ్లియోసైడ్స్గా, సియాలిక్ యాసిడ్గా ఇవన్నీ తయారవుతాయి. ఓకేనా? సో ఇప్పటిదాకా 2 వేస్ చూసాం. గ్లూకోజ్ ఇలా వచ్చి గ్లైకాన్స్ కావాలంటే ఇటు వచ్చింది. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయనుకున్నప్పుడు వేరే పాత్వేలోకి ఎంటర్ అయ్యి ఇటువైపు వచ్చి ఇవి తయారు చేసుకుంది. నెక్స్ట్ ఇంకా ఇవి కూడా బాగానే ఉన్నాయి బాడీలో. సో ఇంకా గ్లూకోజ్లు వస్తూ ఉంటాయి కదా, ఆ గ్లూకోజ్ పాత్వేలతో ఇలా వచ్చి ఇక్కడ ఎన్ఎస్టైల్ గ్లూకోజమిన్ 6-ఫాస్ఫేట్ ఉంది కదా, ఇది ఎన్ఎస్టైల్ గ్లూకోజమిన్ 1-ఫాస్ఫేట్గా మారుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది? 6th పొజిషన్లో ఫాస్ఫేట్ మారింది. ఓకేనా? ఎన్ఎస్టైల్ గ్లూకోజమిన్ 1-ఫాస్ఫేట్. ఇక్కడ అగైన్ ఎవరు వచ్చారు? యూటీపీ లోపలికి వచ్చింది, పీపీఐగా బయటికి వెళ్ళిపోయింది. ఓకేనా? 2 ఫాస్ఫేట్లు వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఒక ఫాస్ఫేట్ ఉంది, ఇక్కడ ఒక ఫాస్ఫేట్, 2 ఫాస్ఫేట్లు యూడిపి ఎన్ఎస్టైల్ గ్లూకోజమిన్గా ఉండిపోయింది. ఓకే? యూడిపి ఎన్ఎస్టైల్ గ్లూకోజమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎపిమిరేజ్ టు ఫార్మ్ యూడిపి ఎన్ఎస్టైల్ గెలాక్టోజెమిన్. చూడండి, గ్లూకోజ్కి గెలాక్టోజ్కి తేడా ఏంటి? సేమ్. మా గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మ్యానోజ్, గెలాక్టోజ్ ఇవన్నీ వీటికి ఫార్ములా ఒకటే, C6H12O6. అర్థమైందా? మరి ఏంటి సార్ తేడాలు అంటే, వాటి మీద ఉన్న OH గ్రూప్స్ ఒకదాని మీద 2nd పొజిషన్లో ఉంటాయి, ఒక దానిలో 3rd పొజిషన్లో ఉంటాయి, ఒక దాని మీద 4th పొజిషన్లో ఉంటాయి. అది మాత్రమే తేడా. అర్థమైందా? సో యూడిపి ఎన్ఎస్టైల్ గెలాక్టోజెమిన్గా మనం, అందుకని ఇక్కడ ఏం జరిగింది? ఐసోమెరిజం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, యూడిపి ఎన్ఎస్టైల్ గెలాక్టోజెమిన్ డైరెక్ట్గా ఎలా తయారు చేస్తుంది? గ్లైకోప్రోటీన్స్, గ్లైకాన్స్ అండ్ కాండ్రైటిన్ సల్ఫేట్. మన కళ్ళకి కాండ్రైటిన్ సల్ఫేట్ చాలా కావాలి. అర్థమైందా? మన రెటీనాకి వాటికి కాండ్రైటిన్స్ అన్నీ కూడా ఇలాగే తయారవుతాయి. సో ఓవరాల్గా మన బాడీలో కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ మెకానిజం ప్రోటీన్స్, స్ట్రక్చరల్ ప్రోటీన్స్, స్ట్రెంథనింగ్ ప్రోటీన్స్ అవన్నీ కూడా అమైనో షుగర్స్ ఈ పాత్వేని ఉపయోగించుకుని తయారు చేసుకుంటారు. క్లియర్? ఎనీ డౌట్స్? ఎక్కడైనా ఏ సిచ్యువేషన్లో అయినా ఫస్ట్ స్టార్టింగ్ అదే, అవసరాన్ని బట్టి పాత్వే ఏమవుతుంది? షిఫ్ట్ అవుతుంది. ఇంటి నుంచి బయలుదేరుతావు, నీ కాలేజీకి రావాలనిపించలే, ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? సినిమాకు. ఎక్కడికి లేదు, సినిమాకు కాదు, నాకు పార్కుకి వెళ్ళాలనిపించింది. సో పాత్వే ఏం చేస్తావు? ఇటు షిఫ్ట్ చేసుకో. అబ్బాయి నాకు పార్క్ కాదు, నేను ఏదైనా మాల్కి వెళ్ళాలనుకుంటున్నా. సో ఏం చేస్తావు? ఇటు షిఫ్ట్ చేసుకుంటా. అర్థమైందా? కానీ బయలుదేరేది ఎవరు? నువ్వే. అర్థమైందా? కాకపోతే నీ అవసరాన్ని బట్టి ఏం చేస్తావు? నువ్వు ఎటు కావాలంటే అటు వెళ్తావు. ఓకేనా? ఇప్పుడు బాగా అర్థమైంది. ఓకేనా?